అందరికీ నమస్తే అండి. నేను మీ సుధాని. వెల్కమ్ బ్యాక్ టు సుధా తెలుగమ్మాయి. ఈ రోజు మనం 3 హెల్తీ ఇన్‌స్టంట్ ఓట్స్ రెసిపీస్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనందరికీ తెలుసు ఓట్స్‌లో ఎంత బెనిఫిట్స్ ఉంటాయో, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి ఓట్స్ ఎంత హెల్ప్‌ఫుల్ అవుతాయో. సో, ఓట్స్‌తో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ది బెస్ట్ రెసిపీస్‌ని షేర్ చేస్తున్నానండి. జనరల్‌గా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు చాలా రెసిపీస్‌ని ట్రై చేస్తూనే ఉంటాం. అయితే అవి మనకి నోటికి రుచిగా అనిపించాలి. అలా ఉంటేనే రెగ్యులర్‌గా చేసుకొని తినాలనిపిస్తుంది. సో, నేను అలాంటివి 3 రెసిపీస్‌ని ఈరోజు మీకు చూపిస్తున్నానండి. ఈ 3 రెసిపీస్‌ని మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. దీన్ని మీరు లంచ్ బాక్స్‌లోకి పట్టుకెళ్ళొచ్చు. లేదంటే ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ చేయాలనుకున్నా కూడా ఇది హ్యాపీగా తినవచ్చు. ఇవి వీక్లీ 3-4 టైమ్స్ అయినా ఈ రెసిపీస్‌ని తప్పకుండా ట్రై చేయండి. మరి ఇక అసలు ఆలస్యం చేయకుండా ఓట్స్‌తో చేసుకునే ఫస్ట్ రెసిపీ వచ్చేసి మిల్క్ ఓట్స్ అండి. మిల్క్ ఓట్స్‌ని ఎలా చేసుకోవాలో చూద్దాం. రెసిపీని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది. స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు ఓట్స్ వేసుకోండి. మీరు ఎలాంటి ఓట్స్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్‌ని యూజ్ చేస్తున్నానండి. మనకు సూపర్ మార్కెట్స్‌లో కూడా దొరుకుతాయండి. ఒక చిన్న కప్పు దాకా ఓట్స్‌ని పాన్‌లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని స్లోగా రోస్ట్ చేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యి క్రిస్పీగా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో, ఈ విధంగా డ్రైగా రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం 1 కప్పు దాకా వాటరు, 2 కప్పుల వరకు మిల్క్‌ని పోసుకోవాలండి. 1 కప్పు ఓట్స్‌కి 3 కప్పుల వరకు టోటల్‌గా యూజ్ చేసాం. మీరు అలాగే వాటరు, మిల్క్‌లో క్వాంటిటీ కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదండి. అయితే మొత్తానికి 3 కప్పుల వరకు మాత్రం వేసుకోవాలి. ఓట్స్‌ని లో ఫ్లేమ్‌లో కొద్దిగా ఉడకనివ్వాలి. సాఫ్ట్‌గా అవ్వాలండి. మీరు నార్మల్‌గా రెగ్యులర్ ఓట్స్‌ని గనక యూజ్ చేస్తే గనక ఉడకటానికి ఎక్కువ టైం పట్టదండి. అదే గనక మీరు రోల్డ్ ఓట్స్‌ని తీసుకున్నట్లయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. జస్ట్ 2, 3 నిమిషాల్లో ఇవి ఉడికిపోతాయండి. కన్సిస్టెన్సీ అనేది కూడా ఇలా పలచగానే ఉండాలి. ఇలా బాగా దగ్గరగా చిక్కగా ఉడికిచ్చేస్తే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుద్ది. ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోనే వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పలుకుల్ని వేసుకోండి. సన్నగా కట్ చేసుకొని లైట్‌గా పాన్‌లో రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండి ఇవి. ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా బెల్లం పౌడర్‌ని ఏసుకోండి. లేదంటే బెల్లం తురుముకొనైనా ఏసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా బెల్లం పౌడర్‌ని ఏసుకున్నానండి. ఇది మీ స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. తక్కువైనా, ఎక్కువైనా బెల్లం కరిగేంత వరకు కలిసేటట్లుగా బాగా కలుపుకున్న తర్వాత పక్కకు దించేసి ఇలా మొత్తాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పైన కొద్దిగా ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ దానిమ్మ గింజలు, అలాగే యాపిల్ ముక్కలను ఇస్తున్నాను. డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు బనానాని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏదైనా సరే వేసుకోవచ్చండి. పైన కొద్దిగా హనీని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా అండి, హెల్తీగా, న్యూట్రిషన్ ఫుల్‌గా మనకి మీల్ అయితే వెళ్ళిపోతుందండి. ఓట్స్‌లో ఎక్కువ ఆకలేయదు కాబట్టి చాలా సేపటి వరకు కొంచెం ఓట్స్‌తోనే హ్యాపీగా టమ్మీ ఫుల్‌గా ఉంటుందండి. సో, మన ఫస్ట్ మిల్క్ ఓట్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ నేను చూపించబోయే సెకండ్ రెసిపీ ఓట్స్ కిచిడి అండి. ఈ ఓట్స్ కిచిడి తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు ఓట్స్‌ని వేసుకోండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని నిదానంగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇవన్నీ ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్‌లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్‌లో కొంచెం ఫ్రై అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెంచ్ బీన్స్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల వరకు క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న బ్రోకలీ ముక్కలండి. నా దగ్గర ఉంటే వేసుకున్నాను. కావాల్సినవి కూడా నానబెట్టిన ఉంటే వేసేసుకున్నానండి. ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ ఆప్షనల్ అండి. మీ దగ్గర ఇంట్లో ఏది అవైలబుల్‌గా ఉంటే అది వేసుకోండి. క్యాబేజ్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్‌ని ఏదైనా సరే యాడ్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్‌ని వేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి.
కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటాను చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకోండి. స్పైసీనెస్ తగ్గట్లుగా ఒక టీ స్పూన్ కారం కానీ హాఫ్ టీ స్పూన్ కానీ మీ ఇష్టం వచ్చినట్లు వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ను కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఇవన్నీ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి. వెజిటబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఓట్స్కి 4 కప్పుల దాకా వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎసరిని మరగనివ్వండి. ఎసరు మరుగుతున్నప్పుడు ఇందులోకి ఓట్స్ని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఓట్స్ మొత్తాన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే స్లోగా ఉడకనివ్వండి. ఓట్స్ ఉడికిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందండి. కొంచెం పలచగానే ఉండాలండి, బాగా తిక్కుగా అయిపోకూడదు. సో ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పావుబాజీ మసాలా కానీ మ్యాగీ మసాలా కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అవి ఏమి లేని వారు గరం మసాలా పౌడర్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గరం మసాలా పౌడర్ని వేసానండి. ఇలా మసాలా పౌడర్ అంతా వేసిన తర్వాత బాగా కలిపేసి దించే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసేసుకొని సర్వ్ చేసుకోవటమే, అంతేనండి. చాలా టేస్టీగా, క్విక్గా, సింపుల్గా, ఈజీగా ఈ ఓట్స్ కిచడీని తయారు చేసుకున్నాం కదా. సో హెల్దీ వెయిట్ లాస్ ఓట్స్ కిచడీని టేస్టీగా మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. మీరు కూడా ఇలానే సింపుల్గా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వెయిట్ లాస్లో 3వ రెసిపీ దహీ ఓట్స్ అండి. దహీ ఓట్స్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక బౌల్ ఓట్స్ని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా ఓట్స్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకొని డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇలా మంచిగా క్రిప్సీగా అయిన తర్వాత ఇందులోకి 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ ఓట్స్ని ఉడకబెట్టుకోవాలండి. ఈ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ ఓట్స్ని చక్కగా ఉడికేంత వరకు కూడా నిదానంగా ఉడికించుకోవాలండి. సాఫ్ట్గా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు చక్కటి ఫ్రెష్ పెరుగుని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ తురుగును వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కీరా కూడా వేసుకోండి. కీరా అనేది ఆప్షనల్ అండి. మీకు కీరా అనేది ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. కీరాకి బదులుగా మీకు ఆనియన్స్ ఇష్టమైతే అవైనా వేసుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ ఏమైనా తగ్గితే సాల్ట్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగుని మనం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇందులోకి పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి. ఈ అల్లాన్ని పచ్చిమిర్చి ముక్కలను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి. అలాగే 1 హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసేసి చివరగా కొంచెం కరివేపాకును కూడా వేసేసి వేయించి దించే ముందుగా కొంచెం ఇంగువను కూడా వేసుకొని ఈ తాలింపుని ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు ఓట్స్లోకి వేసేసుకోండి. అలా ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి అంతా బాగా కలిసేటట్లుగా బాగా కలిపేసుకుంటే దహీ ఓట్స్ రెడీ అయిపోతాయండి. దహీ ఓట్స్ టేస్టీగా ఎలా రెడీ చేసేసుకున్నామో కదా, మీరు కూడా ఇలానే సింపుల్గా ట్రై చేయండి. మనం వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వెరైటీ తినాలని అనుకుంటూ ఉంటాము. సో ఓట్స్తో స్వీట్ వెరైటీ తినాలనుకున్నప్పుడు మిల్క్తో ఓట్స్ని ట్రై చేయవచ్చు. అలాగే స్పైసీగా మసాలా ఫ్లేవర్తో తినాలి అనుకుంటే ఓట్స్ కిచడీని ట్రై చేయవచ్చు. లేదు కడుపులో చల్లగా హాయిగా ఉండాలి అనుకుంటే, హాయిగా తినేసి పడుకోవాలనుకున్నప్పుడు ఇలా దహీ ఓట్స్ని ట్రై చేయవచ్చు. మరి ఈ 3 రకాల డిఫరెంట్ టేస్టీ అండ్ ఓట్స్ రెసిపీస్ కోసం మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నానండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ రూపంలో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం సుధా తెలుగు అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.